హాయ్ అండి, వెల్కమ్ టు రుచిక. ఈరోజు మన స్పెషల్ టేస్టీ అలసందలు తోటకూర వడలు. వీటిని ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని ఇందులో అలసందలు వేసుకోవాలి. వీటిని బొబ్బర్లు అని కూడా పిలుస్తారు. దీనిలో మనం నీళ్లు పోసుకొని 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. దీనికోసం మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే జీలకర్ర, ఉప్పు, కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు తోటకూర, చిన్న అల్లం ముక్కను రెడీ చేసి పెట్టుకుందాం. అలాగే 4 గంటల సేపు నానబెట్టుకున్న అలసందల్ని మనం శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. పొట్టు తీయాల్సిన అవసరం ఏమీ లేదండి, పొట్టుతోటే బాగుంటాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అలసందల్ని అందులో వేసుకోవాలి. అలాగే ఇందులో అల్లం ముక్కను వేసుకొని బరకుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం బరకుగా గ్రైండ్ చేసుకోవడం మూలంగా మనకి వడలు క్రిస్పీగా వస్తాయి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలి. అలాగే కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. చాలామంది పప్పుతో పాటు పచ్చిమిర్చిని కూడా వేసి రుబ్బేస్తారు. కానీ ఇలా మనం ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే వడలు మనం తినేటప్పుడు ఇవి మధ్య మధ్యలో తగులుతూ టేస్టీగా అనిపిస్తాయి. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీనిని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని బాగా వేడెక్కనివ్వాలి. ఇలా కాగిన నూనెలో మనం చిన్న చిన్న వడలుగా ఒత్తుకొని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి. పిండిని ఇలా ఒత్తుకొని వడల్లాగా వేసుకోవాలి. ఇవి ఒక పక్క డీప్ ఫ్రై అయిన తర్వాత మనం వేరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మన వడలు రెడీ అయిపోయాయి. వీటిని తీసి పక్కకు పెట్టుకుందాం. చాలా సింపుల్గా ఈజీగా మనం వడల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.